ఉలుకు పలుకు లేకుండా అమాయకంగా పిచ్చివాడిలా కనిపించే ఒక ఆయన పంట కళ్ళెం పక్క నుండి వెళ్తుంటే దొంగ అనుకొని కావలి వాళ్ళు కర్రలు పైకెత్తారు. అంతే, అలాగే బిగుసుకుపోయారు. తెల్లవారాక పొలం యజమాని పరిస్థితి చూసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన చిరునవ్వుతో లేచి వెళ్ళిపోయాడు. కావలి వాళ్ళు అప్పుడు మామూలు మనుషులయ్యారు. ఆయనే వేరొక చోట వెడుతున్న దారిలో కట్టెలు కొట్టేవాళ్ళు ఈ వెర్రిబాగుల వాడిని చూసి నెత్తిన కట్టెల మోపు పెట్టి ఊర్లోకి లాక్కుపోయారు. వెంట తెచ్చిన మోపులన్నీ ఒక్కొక్కరే వంటశాలలో పడేశారు. ఆయన వేసిన చివరి మోపు పడగానే మోపులన్నీ అంటుకొని వంటశాల బుగ్గిపాలయ్యింది. పిచ్చివాడిలా కనిపించే ఆయన భక్తి జ్ఞాన యోగాల త్రివేణి సంగమం సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు. అనేక ప్రామాణిక గ్రంథాలను రచించిన ఆయన భక్తి ప్రపత్తులు పెంచే ఎన్నో కీర్తనలను రచించారు. బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు అయిన ఆయన కీర్తనలు వినిపించని సంగీత కచేరీ ఉండదంటే ఆశ్చర్యం కాదు. ఆయన రచించిన అనేకానేకమైన కీర్తనల నుంచి ఒక సుమధుర భక్తి గీతం. గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి పుష్పసుగంధ సుమలయ సమీరే, పుష్పసుగంధ సుమలయ సమీరే, మునిజన సేవిత యమునా తీరే, పూజిత సుఖపిక ముఖ ఖగ కుంజే, కుటిలాలక బహునీరద పుంజే, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి. తులసీదామ విభూషణహారి, జలజ భవస్తుత సద్గుణ సౌరి, పరమహంస హృదయోత్సవకారి, ఆ ఆ ఆ పరమహంస హృదయోత్సవకారి, పరిపూరిత మురళీరవధారి, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి వనమాలి వనమాలి. జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై. చిగడపత్రి మూర్తులు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. నమస్తే.